అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా జూన్ 25, 2025న అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఫాల్కన్ 9 రాకెట్ యాక్సియం 4 మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు. అక్కడ 14 రోజుల గడిపిన తర్వాత పలు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనున్నారు. ఆ 14 రోజుల్లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగు పెట్టనున్న రెండో భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఈ మిషన్ ద్వారా దాదాపుగా 14 రోజుల పాటు 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరినటువంటి భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన వెంట భారతీయ సాంప్రదాయ ఆహార పదార్థాలను తీసుకువెళ్లడం ఇక్కడ విశేషం. ఆయన బ్యాక్ ప్యాక్లో అంతరిక్ష ప్యాక్లో మ్యాంగో పల్స్ లేదంటే మూంగ్ దాల్ హల్వా, గాజర్ కా హల్వా లాంటి దేశీయ ఆహార పదార్థాలు ఉన్నాయి. అంతరిక్ష ప్రయాణంలో భారతీయ సంస్కృతిని చాటి చెప్పేలా వీటన్నిటిని తయారు చేసి తీసుకెళ్లారు. ఈ 100 గ్రాముల ప్యాకెట్లను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో పరిధిలో పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్ రూపొందించింది. ఇవి అంతరిక్ష ఆహార అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించారట. దీనికి సంబంధించిన విశేషాలని ఆ డైరెక్టర్ డాక్టర్ ఆర్ కుమార్ తెలియజేశారు. ఇక ఇస్రో తరపున ముఖ్యంగా 7 ముఖ్యమైన ప్రయోగాలు జరగనున్నాయి. ఈ రోదసీ యాత్ర ద్వారా శుభాంశుకు లభించేటువంటి అనుభవం 2027లో జరగనున్నటువంటి స్వదేశీ మానవ రోదసీ మిషన్ గగన్యాన్కు ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో భావిస్తోంది. అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా ఇస్రో తరపున 7 ముఖ్య ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల రోదసి యాత్రలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల అభివృద్ధి, భారతరహిత స్థితి ముక్కలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలపై పరిశోధనలు జరపబోతున్నారు. అంతేకాకుండా నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు శుక్లా కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. మొత్తం యాక్సియం 4 మిషన్లో 31 దేశాల శాస్త్రవేత్తలకు చెందినటువంటి 60 శాస్త్రీయ ప్రయోగాలు జరగబోతున్నాయి. దీంతో ఒకే మిషన్లో ISS వద్ద అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు నిర్వహించడం జరగబోతోంది. సాంప్రదాయ రుచులకు సాంకేతిక మేళవింపు. ఈ ఆహారాలు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమర్షియల్ స్టెరైల్ ఫార్మాట్లో గదిలో ఉష్ణోగ్రత వద్ద 12 నెలల వరకు నిల్వ ఉండేలా తయారు చేశారట. నాసా ప్రోటోకాల్స్ ఆధారంగా ప్యాకింగ్, టెక్స్చర్స్, ఇంటిగ్రిటీ టెస్టులు ఇలాంటివన్నీ పూర్తి చేసుకున్నారు. ఈ ఆహార పదార్థాల ఎంపిక గురించి డాక్టర్ కుమార్ మాట్లాడుతూ, ఇవి గగనయాన్ కోసం తయారు చేసినటువంటి డిజైన్లలో ఒక భాగం. ఇస్రో ఎంపిక ప్రకారం మేము ఈ 3 ఆహార పదార్థాలను సిద్ధం చేశాం అని పేర్కొన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ప్రైవేట్ సంస్థ యాక్సియం స్పేస్ సంయుక్తంగా ఈ మిషన్ను చేపట్టాయి. ఇక అంతరిక్షంలో భారతీయ రుచులు శుక్లా తన ప్రయాణానికి ముందు విలేకరులతో మాట్లాడారు. అంతరిక్షంలో తినడానికి చాలా ఉంటుంది, కానీ నా తోటి అంతరిక్ష యాత్రికులతో పంచుకోవటానికి ఈ మ్యాంగో పల్స్, మూంగ్ దాల్ హల్వా, గాజర్ కా హల్వా నేను ప్రత్యేకంగా తీసుకెళ్తున్నానని ఆయన మీడియాకు చెప్పారు. ఇక ప్రతిదీ 5 ప్యాకెట్ల చొప్పున తీసుకెళ్తున్నట్లు కూడా తెలిపారు. రోజువారీ పోషకాహార అవసరాలను నాసా చూసుకుంటున్నప్పటికీ ఈ ప్రత్యేక భారతీయ రుచులు శుక్లా వ్యక్తిగతంగా తీసుకెళ్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టినటువంటి రెండవ భారతీయుడు శుభాంశు శుక్లా. భవిష్యత్ అంతరిక్ష సాగుపై ప్రయోగాలు కూడా ఈ పర్యటనలోనే చేయనున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 2 వారాల పాటు ఆహారం, పోషకాహారంపై ప్రత్యేక ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఇందులో మైక్రోగ్రావిటీ, అంతరిక్ష రేడియేషన్ వల్ల మైక్రో అల్గీపై ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు. పోషక విలువలతో నిండినటువంటి భవిష్యత్ ఆహార మూలాలుగా వీటిని గుర్తించారు. అలాగే 6 రకాల పంట విత్తనాలను అంతరిక్షంలో మైక్రోగ్రావిటీకి గురిచేసి భూమిపై వాటిని పండించి జన్యుపరమైన మార్పులు, సూక్ష్మజీవుల ప్రభావం, పోషక విలువలను విశ్లేషించనున్నారు. ఇది భవిష్యత్తు అంతరిక్షంలో సాగును అర్థం చేసుకోవటానికి కీలకంగా మారనుంది. 41 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం కాబోతోంది. 41 ఏళ్ల తర్వాత భారత పౌరుడు మళ్లీ రోదసీలో తేలియాడుతున్నాడు. అంతకుముందు 1984లో సోవియట్ యూనియన్ ఇంటర్ కాస్మోస్ కార్యక్రమం కింద రాకేష్ శర్మ సోయూజ్ T-11 రోదసీ యానం చేసి భారత్కు చారిత్రాత్మక ఘనతను తీసుకొచ్చారు. ఇప్పుడు శుభాంశు శుక్లా అదే గౌరవాన్ని పునరావృతం చేసి రోదసీలో భారత పతాకాన్ని మరోసారి రెపరెపలాడిస్తున్నారు.